హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇవాళ సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అంటే ఒక్కొక్క వ్లాగ్లో ఒక్కొక్క రెసిపీ కాకుండా అన్నీ కలిపి ఒకే వ్లాగ్లో ఉంటే బాగుంటుంది కదా మీకు కూడా చూసుకోవడానికి అని చెప్పి. సో ఒక 6 వెరైటీస్ డ్రింక్స్ అయితే చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ అయితే నేను బాదం మిల్క్ అయితే చేస్తున్నాను, హోమ్ మేడ్ బాదం మిల్క్. సో దానికోసం 1 లీటర్ పాలనైతే స్టవ్ మీద పెట్టేశాను. అందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేసానండి. మనకి బాదం మిల్క్ ఒక 2-3 డేస్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కదా, అయితే పాలు బాగా మరగాలన్నమాట. సో దానికోసము 1 గ్లాస్ వాటర్ అంటే 1 లీటర్ పాలకి 1/2 లీటర్ వాటర్ అయితే వేసి బాగా మరిగించాలన్నమాట. సో సిమ్లో పెట్టేసేయండి. ఒక 20-25 మినిట్స్ బాగా మరగాలవి. ఆ తర్వాత ఇక్కడైతే ఒక 1/2 కేజీ బాదం పప్పు నానబెట్టుకున్నాను. ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు బాదం పప్పుకి మంచిగా పొట్టు తీసేసి ఇదిగోండి ఇక్కడ ఒక 10-15 ఇలైచీని ఆ లోపల ఉన్న సీడ్స్ అయితే తీసుకోవాలన్నమాట. అయితే మొత్తం ఈ బాదం పప్పు అంతా కూడా ఒకేసారి అయితే మనం ఏం చేయమండి. దీన్ని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బాదం పప్పుకి ఒక 10-15 వరకు ఇలైచీ తీసుకున్నాను. ఒక చిన్న కప్పు అటుకులు తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. సో అటుకుల్ని మంచిగా ఇలాగా ఒక 2 టైమ్స్ కడిగేసి కొంచెంసేపు వాటర్లో అలాగే ఉంచేస్తే అది బాగా మెత్తగా అయిపోతాయి కదా అటుకులు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఒలిచిపెట్టుకున్న బాదం పప్పులు, ఇలైచీ, అలాగే నానబెట్టుకున్న అటుకులు వేయడం వల్ల పాలు అనేవి బాగా చిక్కగా అవుతాయండి. ఇంకోటి ఏంటి అంటే పాలు అనేవి త్వరగా విరిగిపోవు కూడా. మనం ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పాలైతే ఏమీ విరగవు, తాగేటప్పుడు కూడా చాలా చిక్కగా కమ్మగా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను జీడిపప్పు, అలాగే ఇలైచీ, అటుకులు అంటే చాలా కొంచెం వేసానండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ బాదం పప్పుకి నేను ఒక చిన్న కప్పు అటుకులు అయితే వేసాను. ఎక్కువ వేయకండి, ఒక చిన్న కప్పు అటుకులు సరిపోతాయి. అటుకులకి బదులుగా మీరు ఓట్స్ వేసుకోవాలన్నా సరే వేసుకోవచ్చు అనమాట. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని దీన్ని ఇలాగైతే ఐస్ క్యూబ్స్ ట్రేస్లో వేసేసి మంచిగా ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవి ఫ్రీజ్ అయిన తర్వాత తీసి ఏదైనా ఒక జిప్లాక్ బ్యాగ్లో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం ఎంచక్కా బాదం మిల్క్ చేసుకోవచ్చు అనమాట. అది బాదం పాలల్లోనే కాదండి, మనం నాన్ వెజ్ కర్రీస్ లేకపోతే ఏదైనా వెజ్ కర్రీస్ చేసేటప్పుడు అందులో కూడా ఒకటైతే వేసుకోవచ్చు. సో అప్పుడు ఆ గ్రేవీస్ కూడా చాలా చిక్కగా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి అన్నమాట. సో అందుకే 2 in 1గా యూజ్ అవుద్ది కదా అని నేనైతే ఇలా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. మిక్సీ జార్లో ఉంది కదా, సో అదైతే ఇంకా నేను పాలల్లో వేసుకుంటున్నాను అనమాట. అయితే ఒక ప్యాకెట్కి 1 క్యూబ్ వేస్తే సరిపోతుందండి. సో చిక్కగా వచ్చేస్తాయి అన్నమాట. పాలు మాత్రం బాగా మరిగించుకోండి, అప్పుడే మనకి పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు అంటే వేడిగా తాగాలి అనుకోండి ఎంచక్కా ఇప్పుడు మీరు అది వేడిగా తాగొచ్చు అనమాట. అలా కాదు కొంచెం మేము చల్లగా అంటే సమ్మర్ కదా, సో చల్లగా తాగాలి అనుకుంటే దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. అయితే ఇక్కడ నేను షుగర్ అయితే వేసానండి. నా స్వీట్కి సరిపడా ఒక 3 స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను. ఒకవేళ మీకు షుగర్ వద్దు అనుకుంటే ఇది పటిక బెల్లం ఉంటుంది కదా, సో పటిక బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు అంట. నాకు నిజంగా తెలీదు, అందుకే నేనైతే షుగరే వాడాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు, నార్మల్ బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్ బెల్లం ఎందుకు వేయలేదు అంటే మాత్రం కలర్ డిఫరెన్స్ వస్తుంది, అందుకే నేను నార్మల్ బెల్లం వేయలేదు. ఆ తర్వాత ఇది వచ్చేసి ఎసెన్స్ అండి. ఇది కంపల్సరీ అనేం కాదు, మీకు కావాలి అనుకుంటే ఈ ఎసెన్స్ వేసుకోవచ్చు. ఒక 5 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఒక ప్యాకెట్కి. అయితే దీని ప్రైస్ జస్ట్ ఒక 30 రూపీస్ 35 రూపీస్ అలా ఉంటుంది. నార్మల్ డిపార్ట్మెంటల్ స్టోర్లో అడిగినా సరే ఇస్తారు. సో ఫ్లేవర్ ఎసెన్స్ కావాలి అని అడిగితే ఇస్తారనమాట. సో బాదం, పిస్తా, స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఇట్లా ఉంటాయన్నమాట. సో అదొక 5 డ్రాప్స్ వేసుకుంటే మనకు మంచి పిస్తా అంటే పిస్తా ఫ్లేవర్ కావాలి అనుకుంటే పిస్తా ఎసెన్స్, లేదు బాదం కావాలి అనుకుంటే బాదం ఎసెన్స్. ఇవి ఏది కాదు ప్లెయిన్గా తాగాలి అనుకున్నా సరే ప్లెయిన్గా తాగొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో ఇలైచీ వేసాం కాబట్టి ప్లెయిన్గా కూడా తాగొచ్చు. చెప్పాను కదా, దీన్ని మీరు వేడిగా కావాలి అనుకుంటే వేడిగా తాగొచ్చు, చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగొచ్చు. మీ ఇష్టం అండి, ఎలా తాగినా కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇంకా ఇలా ఈ 2 ఫ్లేవర్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇది కూడా చాలా హెల్దీ. ఇదైతే నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రతిరోజు చేస్తున్నాను అనమాట. సో ఏంటి అంటే ఇక్కడైతే ఒక 1/2 లీటర్ పాలకి 3 స్పూన్స్
రాగి పిండి తీసుకున్నాను. ఈ స్పూన్ ఉంది కదా, సో ఈ స్పూన్ తోటి ఒక 3 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మనం పాలల్లో మిక్స్ చేసుకోవాలి. అయితే ఇది ఎందుకు భారతి ఇలా చేస్తావు నువ్వు అంటే, చెప్పాను కదండి. సో రాగి పిల్లలకి ఇవ్వడం మంచిది, రాగి జావ ఇస్తే పిల్లలు తాగరు. సో ప్రతిరోజు ఇలా పాలల్లో మనం ఎలాగో బూస్ట్ ఏదైనా ఫ్లేవర్ బూస్ట్ హార్లిక్స్ కలుపుతాం కదా, సో దాంతో పాటుగా రాగి కూడా ఎక్కువ క్వాంటిటీ అనుకోండి, మనకి ఆ రాగి ఫ్లేవర్ తెలిసిపోయి పిల్లలు తాగరు. అందుకని ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఇస్తే మంచిది కదా అని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే, పాలల్లో ఒక 3 స్పూన్స్, ఒక ప్యాకెట్ పాలకి 3 స్పూన్స్ రాగి పిండి అయితే సరిపోద్ది. మళ్ళీ ఎక్కువ వేసినా సరే మనకి ఆ రాగి ఫ్లేవరే డామినేట్ చేస్తుంది. ఆ తర్వాత బూస్ట్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ మీరు బూస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే కోకో పౌడర్ వేసుకోవచ్చు, హార్లిక్స్ వేసుకోవచ్చు, ఏ ఫ్లేవర్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. కేవలం పిల్లలు తాగడం కోసమే నేను బూస్ట్ చేస్తున్నాను. బూస్ట్ వేసేసిన తర్వాత మంచిగా ఇలా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ మరిగితే ఏంటంటే రాగి పిండి వేసాం కదా, ఉండలు లేకుండా మంచిగా అదంతా మిక్స్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా మా ఇంట్లో ప్రతిరోజు తాగే డ్రింకేనండి. సో దీన్ని కూడా మీరు చల్లగా కావాలి అనుకుంటే చల్లగా తాగొచ్చు, వేడిగా కావాలి అనుకుంటే వేడిగా తాగొచ్చు. నేనైతే మ్యాక్సిమం వేడిగానే ఇస్తాను. మధ్యాహ్నం పూట తాగాలి అంటే మాత్రం చల్లగా ఇస్తానన్నమాట. అంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇవ్వడానికి మాత్రం నేను చల్లగా అయితే చేసి పెడతా ఉంటానన్నమాట. అందులో సబ్జా గింజలు, అలాగే గూండు కటోరీ అంటాం కదా, సో బాదం గమ్ అని చెప్పి మీకు ఇది వరకు కూడా చాలాసార్లు చూపించా కదా. నేనేంటంటే దాన్ని ఒక ఒక 15-20 అలాగా ఒక బౌల్లో వేసి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇది ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటే ఏంటి అంటే మరీ 10 రోజులు 20 రోజులు కాదు, ఒక 2-3 డేస్కి ఒకసారి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు సమ్మర్లో తీసుకొని మనము వాడుకుంటూ ఉండొచ్చు కదా. సో ఇట్లా పాలల్లో వేసుకొని తాగొచ్చు, నిమ్మకాయ నీళ్ళల్లో వేసుకొని తాగొచ్చు, తర్వాత షర్బత్లో వేసుకొని తాగొచ్చు. కటోరీ అనేది బాడీని చాలా కూల్ చేస్తుందండి. సో ట్రై చేయండి రెసిపీ. అంటే అది పాలల్లో కలుపుకొని తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే బాడీకి చలవ చేస్తుంది, అలాగే టేస్ట్ చాలా బాగుందన్నమాట. సో ఇలాగ కొన్ని ఫ్రూట్స్ వేసుకొని తాగొచ్చు. సో అదొకటి. ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు లాస్ట్ టైం చూపించాను కదా, స్ట్రాబెర్రీ కస్టర్డ్ అనమాట. సో దీనికి కూడా పాలైతే బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత స్ట్రాబెర్రీ కస్టర్డ్ అని బయట మనకి దొరుకుతుంది పౌడరు, కస్టర్డ్ పౌడరు. సో అదైతే తెచ్చుకోండి. సో దాన్ని ఒక ప్యాకెట్కి ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ బయట నుంచి దొరకలేదు అనుకుంటే ఇంట్లోనే కార్న్ఫ్లవర్లో మీకు నచ్చిన ఎసెన్స్ కలుపుకుంటే కస్టర్డ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను స్ట్రాబెర్రీ ఎసెన్స్ యాడ్ చేశాను కార్న్ఫ్లవర్లో. సో అదైతే పాలల్లో వాటర్ వేసి మిక్స్ చేసేసాను. సో ఈ రెసిపీ ఆల్రెడీ మీతో షేర్ చేశాను, అయినా సరే అన్ని రెసిపీస్ ఒక దగ్గర ఉంటాయి కదా అన్నట్లుగా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో పాలల్లో వేసేసాను, అది మంచిగా థిక్గా అయిపోవాలి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను. ఒకటి చెప్పాలండి, కస్టర్డ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వేయకండి. ఒకవేళ మీరు పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వేయాల్సి వస్తే వెంటనే తినేయండి. మనకి అది పక్క రోజు వరకు ఉండదన్నమాట. అంటే పాలన్నీ విరిగిపోయినట్లు అయిపోతాయి. ఎందుకంటే ఇది వరకు చాలామంది నాకు కామెంట్స్లో అది అడిగారు, కస్టర్డ్ పక్క రోజుకి ఉండట్లేదు విరిగిపోతుంది అని చెప్పి. ఎందుకు విరిగిపోతుంది అంటే పుల్లగా ఉన్న ఫ్రూట్స్ కనుక వేస్తే విరిగిపోతుంది. కాబట్టి పుల్లగా ఉన్నవి వేయకుండా మ్యాక్సిమం తీయగా ఉన్నవే వేసుకోండి. తీయగా ఉన్న గ్రేప్స్, తీయగా ఉన్న యాపిల్, తర్వాత తీయగా ఉన్న బనానా ఇట్లాగా. ఇంకా మీరు కావాలి అనుకుంటే ఈ టైంలో మనకి మస్క్ మిలన్, పపాయ, తర్వాత ఇంకా చాలా సపోటా ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి సో మీ ఇష్టం, మీకు ఏ రకమైన ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం రెగ్యులర్గా కస్టర్డ్ అంటే ఇవే వేస్తాను. సో చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరీ థిక్ కస్టర్డ్లా కాదు, ఇదేంటి అంటే కొంచెం మరీ గట్టిగా ఐస్ క్రీమ్లా కాకుండా కొంచెం లిక్విడ్గా చేశాను అనమాట. సో ఇప్పుడు అందులో నేను అన్ని రకాల ఫ్రూట్స్ వేసేసాను, ఆ తర్వాత సబ్జా గింజలు వేసేసాను, ఆ తర్వాత కటోరీ చెప్పా కదా నేను నానబెట్టి పెట్టుకుంటున్నానని చెప్పేసి, ఇదిగోండి. సో ఇలా కనుక నానబెట్టి పెట్టేసుకుంటే చూడడానికి భలే ఉంది కదా, ఐస్ లాగా ఉంటుంది అనమాట. కానీ ఐస్ కాదు అది. సో చాలా జల్లీ జల్లీగా ఐస్ లాగా అలా ఉంటుంది, చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు కూడా అది. సో అందుకే ఇలాగ మీరు బయట బాదం గమ్ అని అడిగితే ఇస్తారు. సో దాన్ని ఇలాగ కలిపేసుకొని మీకు నచ్చిన వాటిల్లో యాడ్ చేసుకొని తింటూ ఉండొచ్చు అనమాట. సో ఇదిగోండి, నిజంగా చెప్తున్నాను, అసలు ఎంత బాగుందంటే అది వేయడం వల్ల
సో ఆ సబ్జా గింజలు మధ్యలో జల్లీగా తగులుతూ, తర్వాత ఇంక ఈ కటోరీ వేసాం కదా, సో అన్నిట్లో కూడా నేను మ్యాక్సిమం ఆ 2 అయితే మాత్రం వేసుకుంటూనే ఉన్నాను. సో చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో 2-3 డేస్కి ఒకసారి, మళ్ళీ అయిపోయిన వెంటనే అవి నానబెట్టి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సో కస్టర్డ్ అయిపోయింది. ఇంకొక రెసిపీ, యాక్చువల్గా ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదు, ఇది నేను మొన్న షార్ట్స్లో చూశాను అనమాట. ఏంటి అంటే చెరుకు రసం, ఇంట్లో చేసుకునే చెరుకు రసము. మామూలుగా మనకి పానకం తెలుసు కదా, సో పానకం లాగే ఉంటుంది కానీ ఫ్లేవర్ మారుతుంది అనమాట. చెరుకు రసం ఫ్లేవర్ వస్తుంది. మామూలుగా చెరుకు రసం అంటే బయట చెరుకులో నుంచే బెల్లం వస్తుంది కాబట్టి, సో దానికోసం బెల్లం తీసుకున్నాము. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే కొంచెం పుదీనా అయితే వేసుకున్నాను. అయితేనండి, ఒకవేళ మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చలేదు, అల్లం ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటే, సేమ్ అదే బెల్లంలో స్వీట్ జీరా సోడా తాగుతాం కదా, సో జీలకర్ర కొంచెం మిరియాలు వేసుకొని జీలకర్ర సోడా కలుపుకొని తాగొచ్చు. లేదు అనుకుంటే, మనం ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఎంచక్క అందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం ఇలాచీ వేసుకొని పానకంలా కూడా తాగొచ్చు. లాస్ట్లో ఇదిగోండి ఇలా వడకట్టేసి అందులో కనుక నిమ్మకాయ కనుక పిండేసాము అంటే, ఇది చెప్పాను కదా చెరుకు రసం, సేమ్ చెరుకు రసం లాగానే ఉందన్నమాట. ఒకవేళ మీకు అలా కాదు, మాకు పుదీనా ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటే ఎంచక్క ఇలాచీ మిరియాల పొడి వేసుకొని పానకంలా తాగండి. లేదు అనుకుంటే మిరియాల పొడి వేసుకొని జీరా సోడా లాగా, స్వీట్ జీరా సోడా దొరుకుతుంది మన బయట, అలా ఉంటుంది అనమాట. సో అలా కూడా తాగొచ్చు. చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది ఇది. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా తాగితే బయట తెచ్చుకున్న చెరుకు రసం ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇంట్లో మనకి బెల్లం ఉంటుంది, పుదీనా, లెమన్ అన్నీ ఉంటాయి కాబట్టి లెమన్ లాస్ట్లో వేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత అది ఎలా వస్తుందో ఒకసారి చూద్దామని చెప్పి ఆ రెసిపీ చేశాను. నిజంగా బాగా వచ్చింది, అందుకే మీతో షేర్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఇది నన్నార్ అంటారు, సుగంధి అంటారు, నన్నార్ షర్బత్ అంటారు. సో ఇది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. అయితే ఇది కొలతలతో చెప్తాను చూడండి. ఇది వచ్చేసి నన్నారి వేర్లు అనమాట. సో దీన్ని నేను అమెజాన్లో తెప్పించాను. సో ఉంటే లింక్ ఇస్తాను. ఇది 180 రూపీస్ అండి. ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట వేర్లు. అయితే బయట దొరికే వేర్లు ఏంటి అంటే చాలా లావుగా అలా ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ క్రష్ చేసేసారు, పౌడర్ లాగా చేసేసి మనకైతే పంపించారనమాట. ఇది నేను ఆన్లైన్లో తెప్పించాను. లింక్ కావాలి అనుకుంటే ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు దాంతో నేను ఇంట్లో సుగంధి లిక్విడ్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కనుక ఉంటే ఎంచక్క సోడాల్లో లేదంటే లెమన్ వాటర్లో కలుపుకొని తాగేయచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ నేను ఇదిగోండి మొత్తం ప్యాకెట్, లాస్ట్ టైము చిన్న కప్పు చేశాను, ఇంక ఇప్పుడు మొత్తం ఫుల్ ప్యాకెట్ చేస్తున్నాను. మీకు మెజర్మెంట్ చెప్తాను చూడండి. ఒక ప్యాకెట్, ఫుల్ ప్యాకెట్ పౌడరు 150 గ్రామ్స్ ఉంది. సో 150 గ్రామ్స్ ఈ పౌడర్కి నేనైతే 4 లీటర్స్, అంటే లాస్ట్ టైం కొంచెం చేశాను, ఇప్పుడు కొంచెం చేశాను కదా, సో 2 కలిపి చెప్తున్నాను అనమాట. ఒక ప్యాకెట్కి 4 లీటర్ల వాటర్ అయితే వేయండి. 4 లీటర్ల వాటరు మనకి 3 లీటర్స్ అయ్యే వరకు బాగా మరిగించాలన్నమాట. కొంచెం టైం తీసుకుంటుంది స్టవ్ మీద. సో స్టవ్ మీద పెట్టేసి సిమ్లో బాగా మరిగించాలన్నమాట. మరిగించిన తర్వాత దీన్ని ఇలాగా కలర్ అనేది మనకి డికాషన్ లాగా కలర్ చేంజ్ అయిపోద్ది. సో దాన్ని మంచిగా ఇలాగ వడకట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇది చాలా మంచిదండి, బాడీని చాలా కూల్ చేస్తుంది. అందరికీ తెలిసిందే, బయట సోడాల్లో కలిపిస్తూ ఉంటారు కదా, మనం తాగుతూ ఉంటాము. అయితే ఇక్కడ నేను ఇప్పుడు చేసింది అయితే మాత్రం 3 లీటర్స్ చేశాను. 3 లీటర్స్ చేస్తే నాకు 2 లీటర్స్ వచ్చింది లిక్విడ్. ఇప్పుడు అందులో నేను ఫస్ట్ అయితే ఒక 1/2 కేజీ పటిక బెల్లం అయితే వేసాను. తర్వాత సరిపోలేదు, ఆ తర్వాత ఇంకొక 1/4 కేజీ కూడా వేసాను అనమాట. మొత్తం 3/4 కేజీ పటిక బెల్లం అయితే అందులో వేసాను. సో చూడండి, ఇలాగా మంచిగా మనకి ఒక పాకంలాగా రావాలి. మరీ తీగ పాకాలు అట్లా ఏం అవసరం లేదు. అందులో ఉన్న మనం వేసిన ఆ పటిక బెల్లం అంతా మంచిగా కరిగిపోయి ఏమంటారు, ఒక చేత్తో ఇలా ముట్టుకుంటే మనకి తెలుస్తుంది అన్నమాట పాకం. సో అలా ఉంటే సరిపోతుంది. సో చల్లారిన తర్వాత దాన్ని ఇలాగ ఒక బాటిల్లో కనుక వేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు, బయట కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా అందులో అయితే కొంచెం ఇదిగోండి ఇట్లా నిమ్మకాయ పిండేసి, సేమ్ బయట ఎలా చేస్తారో అలాగే చెప్పాను కదా, ఇందులో కూడా కొంచెం సబ్జా గింజలు అయితే వేస్తున్నాను.
ఆ తర్వాత కొంచెం ఐస్ వేసేసి, అంటే కొంచెం చల్లగా తాగాలి అంటే కొంచెం ఐస్ బాగుంటుంది కదా, సో ఐస్ వేసేసి ఆ తర్వాత కొంచెం సోడా కనుక కలిపేసి తాగితే అసలు ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికేస్తూ ఉంటాయి ఆ వేర్లు. అవి తెచ్చుకొని ఇంట్లోనే ఎంచక్కా ఇలా సుగంధి, అంటే షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లంతో కానీ పటిక బెల్లంతో కానీ చేయొచ్చు. సో నేనైతే పటిక బెల్లంతో చేశాను ఈసారి. సో అంతే. సో మా పిల్లలు అయితే వచ్చారు. ఇది ఇంట్లో ఉంటే ఏంటి అంటే మనం ఎంచక్కా వాటర్తో కూడా చేసి తాగొచ్చు. సో బాగుంటుందండి, ట్రై చేయండి. సో మా వాళ్ళైతే స్కూల్ నుంచి రాగానే ఇది కలిపిచ్చేస్తే ఎంచక్కా హాయిగా తాగేస్తారనమాట. ఇప్పుడు ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా సరే ఇది కనుక ఇంట్లో ఉంది అంటే సోడా ఉంటే సోడా, వాటర్ ఉంటే వాటర్ ఎంచక్కా చేసి ఇవ్వచ్చు. సో అదనమాట ఇంక ఇవాల్టి మన వ్లాగ్ అయితే. సో చూసారు కదా. సో మీకు ఇవాళ నేను చేసి చూపించిన డ్రింక్స్ ఎలా ఉన్నాయి, నచ్చాయా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.